బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వేసిన అండ్ బైఎస్ సన్నీ యాదవ్ గొడవ ఎక్స్ట్రీమ్ లెవెల్కి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నాన్ వేసిన రీసెంట్గా నిన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో బైఎస్ సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ని ఇంక్లూడ్ చేస్తూ అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ వీడియో చేశాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అరే అన్వేష్గా నీకు దమ్ము ఉంటే బైఎస్ సన్నీ యాదవ్ వల్ల మోసపోయిన వాళ్ళు, బైఎస్ సన్నీ యాదవ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడ్డ వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి బైఎస్ సన్నీ యాదవ్ని బొక్కలు దోసేయి, వాడిని తీసుకుపోయి బొక్కలేయి, నో ప్రాబ్లం. కానీ నీకు బైఎస్ సన్నీ యాదవ్కి మధ్యలో గొడవ జరిగితే ఆ గొడవలోకి మధ్యలోకి పేరెంట్స్ని తీసుకురావడం, ఫాదర్ని తీసుకురావడం, అక్కని తీసుకురావడం, చెల్లిని తీసుకురావడం, ఇవన్నీ ఎందుకురా చిల్లర వేషాలు. డబ్బు కోసం వీడియోలు చేస్తున్నామని క్లియర్గా ఈ వీడియోతోటి నాకు అర్థమైంది. ఎందుకనంటే నేనేదో బైఎస్ సన్నీ యాదవ్ నాకు తెలుసు కాబట్టి, మా పక్కు రోడ్ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. బైఎస్ సన్నీ యాదవ్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది 100% రాంగ్. ఇది బైఎస్ సన్నీ యాదవ్ వచ్చి నన్ను డైరెక్ట్గా అడిగినా కానీ నేను ఇదే చెప్తాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు. అది ఎంత పెద్ద స్టార్ అయినా, బైఎస్ సన్నీ యాదవ్ అయినా, ఎవడైనా. కానీ నాన్ వేసిన వీడియోలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే పర్సనల్గా కావాలనే వీడియోలు చేస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాడెవడో తమిళ అబ్బాయితోటి పెళ్ళి అయిపోయింది, ఆ శోభనం అయిపోయింది, లేకపోతే మళ్ళీ వాళ్ళ మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి నాకు ఫోన్ చేసి వద్దు నాన్న, వదిలేనాన్న అని చెప్పింది. అండ్ ఇంకా హవాలా మాఫియా అది ఇది దుబాయ్లో 5,000 కోట్లు ఇదన్నీ సొల్లు పురాణం వీడియోలు చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. నాన్ వేసిన దాంట్లో ఒకటే కరెక్ట్ పాయింట్, అదేంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఒక పాయింట్ తప్ప మిగతా అన్నీ కూడా సోది పురాణం అనిపిస్తుంది నాకైతే. కావాలనే వీడియోలు చేసి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్నాడు అని సింపుల్గా అర్థమవుతుంది. ఎవడు కొద్దిపాటి బుర్రుని కూడా అర్థమైద్ది. అలాంటిది మహా మేధావులు, వీడియోలు చేసేవాళ్ళే మేధావులు అంటే చూసేవాళ్ళు అంతకంటే మేధావులు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏ వీడియోని ఎట్లా జడ్జి చేయాలనేది చూసే సబ్స్క్రైబర్స్ ఆడియన్స్లోనే ఉంటుంది. వాళ్ళకి ఎవరు కరెక్ట్ చెప్తూ ఉన్నారు, ఎవరు రాంగ్ చెప్తూ ఉన్నారు అనేది చూసేవాడికి సింపుల్గా తెలిసిపోద్ది అనేది నా ఉద్దేశం. అయితే చాలామంది అభిప్రాయానికి వచ్చింది, నిన్న మొన్నటి వరకు నాన్ వేషన్ చేస్తున్నది కరెక్టే అని అందరూ బిలీవ్ చేస్తారు. నేను కూడా బిలీవ్ చేస్తున్నా. నాన్ వేషన్ చెప్తున్న విషయం ఒకటే విషయం కరెక్ట్, అది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనే విషయం కరెక్ట్. అది దానికి మించి మిగతా ఏదైతే సొల్లు చెప్తా ఉన్నాడో అదంతా కూడా సొల్లే అని నాకు అనిపిస్తుంది. ప్రపంచ యాత్రికుడు కాదు, పిచ్చిన యాత్రికుడు అని అనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తున్న విషయం. అలా అని బైఎస్ సన్నీ యాదవ్ తప్పు చేయట్లేదంటే 100% తప్పే. అది ప్రమోట్ చేయకూడదు, చేయొద్దు కూడా. కానీ బైఎస్ సన్నీ యాదవ్లో నచ్చిన విషయం నాకు ఏంటంటే బైఎస్ సన్నీ యాదవ్ ఏ వీడియో చేసినా కానీ రెస్పెక్ట్ఫుల్గా చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ వీడియోలో ఆ దొంగన కొడుక అదిరా ఇదిరా టోపీ అది ఇదని ఏదో తిట్టాడు, ఆ వీడియో తప్ప మిగతా అన్ని వీడియోలు కూడా ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ తోటి చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా అతను వీడియోలు చేస్తూ ఉన్నాడు. అతను వేసిన క్వశ్చన్స్కి బైఎస్ సన్నీ యాదవ్లో ఇంకో నచ్చిన విషయం ఏంటంటే బైఎస్ సన్నీ యాదవ్ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు వీడియోలు చేస్తూ ఉన్నావు కదా, డబ్బు కోసమే చేస్తూ ఉన్నావు, సరే నీకు డబ్బులు వస్తూ ఉన్నాయి, ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఏదైనా అనాథ శరణాలయానికి దానం చేద్దాం, మనం డొనేషన్ ఇచ్చేద్దాం, నువ్వు ఇవ్వు నేను కూడా ఇస్తా. ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవ వల్ల లాస్ట్ టైం ఉమా తెలుగు ట్రావెలరు అండ్ రవి తెలుగు ట్రావెలరు అండ్ యుఎస్ఏ రాజా వీళ్ళందరి మీద గొడవలు పెట్టేసి నాన్ వేసిన సంపాదించిన దాంట్లో దాదాపుగా ఒక 10 లక్షలు వచ్చాయని అతనే వీడియో చేశాడు. అట్లానే సేమ్ బైఎస్ సన్నీ యాదవ్ వల్ల కూడా 6-7 లక్షలు వచ్చాయి ఇప్పటి వరకు. ఎందుకంటే 7-8 వీడియోలు పెట్టాడు కాబట్టి, షార్ట్ వీడియోస్ కూడా ఒక 4-5 పెట్టాడు కాబట్టి. సో ఈ రెవెన్యూ అంతా కూడా ఈయన జనాలకు నిజంగా, సబ్స్క్రైబర్స్కి నిజంగా న్యాయంగా చేద్దాము అని అనుకుంటే మానిటైజేషన్ ఆఫ్ చేసి చేయొచ్చు కదా. బైఎస్ సన్నీ యాదవ్ అన్నట్టు మానిటైజేషన్ ఆన్ చేసుకొని వీళ్ళ కాంట్రవర్సీ గొడవ తీయడం వల్ల తనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. చూసేవాళ్ళు ఎర్రపప్పలే, దాంట్లో నో డౌట్. బైఎస్ సన్నీ యాదవ్ అదే డబ్బులు, నాకు వచ్చిన డబ్బుల్ని నేను డొనేట్ చేస్తా, నువ్వు కూడా డొనేట్ చేస్తావా అని అడిగితే మాత్రం సమాధానం లేదు. నిన్న చేసిన వీడియో మాత్రం అది అత్యంత దారుణమైన వీడియో. ఫ్యామిలీని ఎవడన్నా మధ్యలోకి లాగుతారా? పిచ్చను మంచను, నీకు తెలివి ఉందారా కొద్దిగా యూజ్లెస్ ఫెలో. ఫ్యామిలీని మధ్యలోకి లాగితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎక్కడో ఏదో పని చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. యూట్యూబ్లో ఈ బైఎస్ సన్నీ యాదవ్ అయితేంది, లేకపోతే ఇంకో వేరే వాడు అవుతుంది, ఎవడైతుంది, కానీ వాళ్ళు ఏదో సొంత కంటెంట్ చేద్దామని చేస్తూ ఉంటారు. డబ్బు ఆశలో పడిపోయి బెట్టింగ్ యాప్స్, ఆ యాప్స్, ఈ యాప్స్ అని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానికి పేరెంట్స్కి ఏంటి సంబంధం? అంటే ఈయన డబ్బులు తీసుకుపోయి పేరెంట్స్కి ఇవ్వట్లేదా, పేరెంట్స్ చేయట్లేదా, వాళ్ళకి తెలియదా అని అంటే ఆ పేరెంట్స్కి యూట్యూబ్ ఇవి అని అంటే
ఏంటో తెలిస్తే వాళ్ళే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళే ఫస్ట్ డెవలప్ అయ్యేవాళ్ళు కదా. ఈ సన్నీ యాదవ్ దాకా ఎందుకు వస్తారు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళేదో ఫార్మసీ పెట్టుకొని మెడికల్ షాప్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మధ్యలోకి లాగడం ఎందుకు? అండ్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని అదో సొల్లు పురాణం. నాకేమనిపించిందంటే నాన్వేషణ చేసిన నిన్నటి వీడియోలో మాత్రం అది అత్యంత దారుణమైన మాటలు అనిపించింది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీ అమ్మని పడుకోబెట్టి డబ్బులు సంపాదించుకోరా, బెట్టింగ్ ఎందుకురా, ఏదో నా కొడుక అది ఇదని సోది కొన్ని మాటలు అన్నాడు. ఈ మాటలకన్నిటి కూడా నాకైతే ఆ మాటలు చెప్పడానికే బాగాలేదు, కానీ ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి మాటలు మాట్లాడడం అనేది పేరెంట్స్ పైన ఎంతవరకు కరెక్టు? నాన్వేషణ నిజంగా సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ క్షేమం కోరేవాడైతే డెఫినెట్గా అతని దగ్గర ఆధారాలు ఉంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సింపుల్గా కేసు పెట్టచ్చు, ఆ కేసు పైన ఫైట్ చేయొచ్చు న్యాయం జరిగేంత వరకు. అంతేగాని ఎక్కడో అమెరికా బ్రెజిల్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ బయస్ సన్నీ యాదవ్ని ఎంతైనా తిట్టొచ్చు, నానా బూతులు తిట్టొచ్చు, దాంట్లో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కాంట్రవర్సీ నడుస్తుంది, వాళ్ళిద్దరు కొట్టుకోండి తిట్టుకోండి, మీరు ఎక్కడైనా సావండి, కానీ మధ్యలోకి పేరెంట్స్ని లాగడం అనేది 100% రాంగ్ అనిపించింది నాకైతే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. డెఫినెట్గా అన్వేష్ ఫ్యాన్స్ ఒకడో ఇద్దరు చూస్తూ ఉంటారు, వాళ్ళని కూడా నేను క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నా. ఎందుకనంటే పేరెంట్స్ని తీసుకొచ్చినా ఓకే, అది లిమిట్ వరకు ఉండాలి, కానీ తీసుకొచ్చి అలాంటి మాటలు మాట్లాడడం అనేది, మనకు అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటారు, మన పేరెంట్స్ కూడా ఇలా జరిగితే ఇలానే తిడితే మనం ఊరుకుంటామా అన్న దాని గురించి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను తప్ప, లేదంటే బయస్ సన్నీ యాదవ్ నాకేదో తెలుసు కాబట్టి, నా పక్క ఊరోడు కాబట్టి నేనేం వీడియో చేయట్లేదు. ఎవరు తప్పు చేసినా తప్పని చెప్తాను నేను. లాస్ట్ వీడియోలో కూడా మీరు చూస్తే నేను ఇద్దరికి ఈక్వల్గానే చెప్పాను, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరు కష్టపడి వీడియోలు చేశారు, వాళ్ళు టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఎదిగారు. అంతేగాని ఏ టాలెంట్ లేకుండా ఏమీ లేకుండా ఓవర్ నైట్లో వాళ్ళు ఎదిగిపోలేదు. కొన్ని సంవత్సరాల కృషి చేస్తేనే ఎవరైనా కానీ ఇతను కానీ ట్రావెలింగ్లో ఎదిగారు, యూట్యూబ్లో వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉన్నారు. అంతేగాని ఇలా పర్సనల్ అబ్యూజ్ చేసి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం అనేది 100% రాంగ్. మీ అభిప్రాయం ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.